नमस्कार बच्चों, वेलकम टू ऑनलाइन क्लासेस डीओ नलगोंडा। शुभाशीष बच्चों, आप सब कैसे हो? ठीक ठाक हो? आशा करती हूँ आप सब कोरोना नियमों के अनुसार घर पर ठीक ठाक हो और स्वस्थ हो। चलिए बच्चों, आज हम लोग 10वीं कक्षा का 8वां पाठ स्वराज की नींव पढ़ेंगे। तो स्वराज की नींव पृष्ठ संख्या हिंदी पाठ्य पुस्तक में टेक्स्ट बुक से हिंदी टेक्स्ट बुक లో పేజ్ నెంబర్ పృష్ఠ సంఖ్య 41 ఓపెన్ చేయండి అన్నారు పిల్లలు. సరే చూడండి, స్వరాజ్ కి నీవ్ స్వరాజ్య. స్వరాజ్య అంటే ఏంటి? స్వరాజ్యం యాని సెల్ఫ్ గవర్నమెంట్, మన ప్రభుత్వము. नींव అంటే పునాది, పునాది వేయడము. स्वराज की नींव, किसकी नींव डालना है? स्वराज की नींव डालना है. तो आप लोग सुना ही होगा सुभद्रा कुमारी चौहान की ये कविता, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. झांसी, इस नाम से ही आपको उस व्यक्ति का नाम याद आ रहा होगा शायद. याद आया बच्चों? గుర్తుకొచ్చిందా పిల్లలు? खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. हाँ ठीक बच्चों, लक्ष्मी बाई. झांसी लक्ष्मीबाई के साहस को सुभद्रा कुमारी चौहान ने अपने कविता द्वारा हमें बताया था. तो इसमें क्या, इसका अर्थ क्या है? खूब लड़ी यानी బాగా యుద్ధం చేసింది. మర్దాని అంటే సాహసి, బాగా సాహసం కలిగిన वीर वनिता. 1857 1897 में इन्होंने पहली बार మొదటిసారి సిపాయిల తిరుగుబాటు చేసిన వీర వనితగా మనం ఝాన్సీ లక్ష్मीबाई చెప్పుకోవచ్చు. तो चलिए बच्चों, पाठ को देखिए. स्वराज की नींव. तो ये कौन सी विधा में है स्वराज की नींव? एकांकी विधा में है. इसके बारे में हम आगे देखेंगे. पहले चलिए उन्मुखीकरण. उन्मुखीकरण देखिए. उन्मुखीकरण में शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए. विपत्ति की हालत में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वह आदर्श शासक कहलाता है. ये पाठ के प्रारंभ में हमें उन्मुखीकरण में एक अपठित गद्य दिया गया है. आपको परीक्षा में भी ऐसे अपठित गद्यांश दिए जाएंगे और इसको पढ़कर समझकर आपको नीचे दिए गए प्रश्नों के उत्तर सही सही देना चाहिए. అయితే పిల్లలు మీకు అందరికీ ప్రతి పాఠంలోనూ ఉన్ముఖీకరణలో ఒక అపరిచిత పద్యం కానీ అపరిచిత గద్యాంశం కానీ ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకు స్వరాజ్కి నీవులో ఒక అపరిచిత గద్యాంశం ఇవ్వబడింది. నేను చదివాను, మీరు కూడా ఒకసారి మౌన వాచన అంటే కామ్గా చదవండి. తర్వాత కింద ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు మీరు పెన్సిల్తో మీ टेक्स्ट बुक लो पाठ्य पुस्तक में लिखना है, रायाली. चलिए बच्चों, फर्स्ट पहला प्रश्न देखिए. शासक को विपत्ति की हालत में कैसे काम लेना चाहिए? శాసక్ అంటే ఎవరు? శాసక్ అంటే ఎవరు చెప్పండి? శాసన్ అంటే ఏంటి? శాసక్ అంటే ఏంటి? శాసన్ అంటే పరిపాలన. శాసక్ అంటే ఎవరైతే పరిపాలిస్తారో రాజ్యాన్ని అతన్ని మనం శాసక్ అని అంటాము. పరిపాలకుడు శాసక్. इसका दायित्व, दायित्व यानी కర్తవ్యం. కర్తవ్యం ఏంటి అంటే సబ్కా బరాబర్ ధ్యాన్ రఖనా, అందరినీ సమానంగా చూడడము. విపత్తికి హాలత్ అంటే ఆపద సమయంలో ధైర్యము మరియు సమయస్ఫూర్తితో కామ్ లేనా चाहिए, పని చేయాలి. ఇంకా ఏంటి? కానూన్ और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. చట్టము మరియు చట్టానికి సంబంధించిన నియమాలకు అనుకూలంగా పరిపాలించాలి. తర్వాత జో శాసక్ అధికార క్షమ, ఎవరైతే పరిపాలకుడు రాజు ఉంటాడో అతను అధికారంలో క్షమాగుణాన్ని కలిగి ఉంటే నిస్సందేహంగా, నిస్సందేహ ఏక ఆదర్శ శాసక్ कहलाता है. ఇప్పుడు ఈ గద్యాంశానికి సంబంధించిన మొదటి ప్రశ్న చూడండి. పహలా ప్రశ్న, శాసక్ को विपत्ति की हालत में कैसे काम लेना चाहिए? बताइए बच्चों. చెప్పండి పిల్లలు, మీకు పైన గద్యాంశంలో ఇవ్వబడింది. हाँ ठीक है, धैर्य और సమయస్ఫూర్తి से काम लेना चाहिए. ధైర్యం మరియు సమయస్ఫూర్తితో పని చేయాలి. తర్వాత రెండవ ప్రశ్న, दूसरा प्रश्न देखिए. आपकी नजर में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं? మీ దృష్టిలో, నజర్ అంటే మీ దృష్టిలో ఆదర్శమైన ఒక పరిపాలకుడి యొక్క లక్షణం ఏంటి? చెప్పండి. కింద లాస్ట్ లైన్లో ఇవ్వబడింది చూడండి గద్యాంశంలో. శాసక్ అధికార్ మే క్షమా కా గుణ్ రఖతా హై. ఎవరైతే శాసకుడు పరిపాలకుడు
తన అధికారంలో క్షమాగుణాన్ని కలిగి ఉంటాడో అతడే निस्संदेह आदर्श शासक कहलाता है। अब तीसरा प्रश्न देखिए, సువ్యవస్థిత శాసన్ కే గుణ్ క్యా హో సక్తే హై? సువ్యవస్థిత్ అంటే ఏంటి? ఒక మంచి ఒక నియమానుసారం నడిచి ఒక శాసన అంటే పరిపాలన యొక్క గుణం ఎట్లా ఉంటుంది? ఆ పరిపాలన ఎట్లా ఉంటుంది? ఎటువంటి గుణాలను కలిగి ఉంటుంది అని అంటున్నాడు. సువ్యవస్థిత్ యొక్క శాసన్ కి గుణ్ క్యా హై? క్యా హై బతాయిए बच्चों, చెప్పండి పిల్లలు? हाँ, कानून और नियमों का समान रूप से अनुसरण करना। సువ్యవస్థిత్ అంటే కానూన్ అంటే చట్టము మరియు నియమాలకు అనుకూలంగా పరిపాలించడమే ఒక మంచి व्यवस्थित शासनము అని అంటాము। चलिए बच्चों, अब हम लोग उद्देश्य में चलेंगे। उद्देश्य यहाँ पर देखिए, उद्देश्य అంటే పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటి? పాఠం పేరేంటి? पाठ का नाम क्या है? स्वराज की नींव। स्वराज की नींव पाठ का उद्देश्य क्या है हम लोग जानेंगे। छात्रों को साहित्य में एकांकी विधा से परिचित कराना, एकांकी की भाषा व रचना शैली से परिचित कराना, एकांकी लेखन के लिए प्रोत्साहित करना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना इसका उद्देश्य है। तो मेन पॉइंट्स आपको इसमें 3 याद रखना चाहिए बच्चों। पहला क्या है? एकांकी विधा। ये हम पहले ही बता चुके हैं। స్వరాజ్ కి న్యూ పాఠము ఏకాంకి విధాలో ఉంది। మనకి పాఠ్యపుస్తకంలో చాలా పాఠాలు ఉన్నాయి। కొన్ని కవిత రూపంలో ఉన్నాయి, కొన్ని కథా రూపంలో, कहानी के माध्यम में, कुछ पत्र रूप में, ऐसे ही हमें స్వరాజ్ కి న్యూ పాఠ ఏకాంకి విధాలో ఉంది। నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏకాంకి ఏ విధంగా రచనా శైలి ఏ విధంగా ఉండాలి? పిల్లల్లో ఆ లేఖన నైపుణ్యాన్ని పెంపొందించడం, దాన్ని ప్రోత్సహించడం ఏకాంకి విధాన్ని। తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే తీసరా క్యా హై? దేశ్ కే లియే సమర్పిత్ హోనా। దేశం కోసము మనల్ని మనము సమర్పించుకోవడం అంటే దేశభక్తిని పిల్లల్లో పెంపొందించడం, देश के प्रति भक्ति को बच्चों में उस भावना को विकसित करना इस पाठ का मुख्य उद्देश्य है। ये 3 मुख्य उद्देश्य आप लोग पाठ्यपुस्तक में रेखांकित कीजिए। एकांकी विधा से परिचित कराना, भाषा व रचना शैली परिचित कराना, एकांकी लेखन, नेक्स्ट देश के लिए समर्पित होने की भावना का विकास करना, ये है इस पाठ के उद्देश्य। चलिए बच्चों, नेक्स्ट अब हम देखेंगे विधा विशेष। विधा हम लोग पहले ही మనం ముందే చెప్పుకున్నాము। స్వరాజ్ కి న్యూ పాఠము ఏకాంకి విధాలో ఉంది। ఏకాంకి మీకు పరీక్షలో కూడా आपको परीक्षा में भी पूछा जाएगा, एकांकी का अर्थ क्या है? नहीं तो स्वराज की न्यू पाठ कौन सी विधा में, ऐसा पूछा जाएगा बच्चों। ये बहुत इम्पोर्टेंट है, इसको आप लोग पाठ्य पुस्तक में स्टार मार्क लगाइए। देखिए, एकांकी साहित्य की वह विधा है जो नाटक के समान अभिनय से संबंधित है। అంటే మనము చూస్తూ ఉంటాం నాటక అంటే డ్రామా, కానీ అందులో ఏమవుతుంది, కొన్ని డ్రామాస్, కొన్ని నాటకాలు పూర్తిగా అన్ని విషయాలు క్రోడీకరించి ఉంటాయి। కానీ ఇక్కడ ఏకాంకి అన్నాడు। ఏకాంకి का अर्थ देखिए बच्चों, एकांकी का अर्थ है एक अंक वाला। एक अंक वाला एकांकी कहलाता है। एक అంటే ఒకటే సీన్ ఉంటుంది, ఒకటే విషయానికి సంబంధించిన ఒక సమస్యను మాత్రమే ఆ నాటకంలో ప్రదర్శిస్తారు। यह एक अंक वाला नाटक है। ఇది ఒకటే అంకం కలిగిన నాటకము एकांकी। तो हमें इस स्वराज की नींव पाठ में एक ऐतिहासिक स्वराज के नींव के लिए झांसी लक्ष्मीबाई ने कैसा प्रयास किया, कैसे लड़ा, इसके बारे में हमें बताया गया है। तो अब इसको विधा विशेष यानी एकांकी विधा को कौन परिचय किया है? हाँ, इस पाठ में देखेंगे लेखक का परिचय। लेखक हैं विष्णु प्रभाकर जी। विष्णु प्रभाकर जी। तो विष्णु प्रभाकर जी के बारे में हम लोग जानकारी प्राप्त करेंगे। देखिए बच्चों, ये है विष्णु प्रभाकर जी। इनका पूरा नाम है विष्णु प्रभाकर और एक अन्य नाम भी है। इन्हें क्या कहकर बुलाते हैं? विष्णु दयाल। विष्णु दयाल అని కూడా పిలుస్తారు। कवि पेरेंटी लेखक का नाम विष्णु प्रभाकर। इनका जन्म देखिए बच्चों, 21 जून 1912 में इनका जन्म हुआ। 21 जून 21 जून 1912 1912। आपको हिंदी अक्षरों में लिखना आना चाहिए, कैसे लिखना है सीखना चाहिए आपको। नेक्स्ट, इनकी जन्मभूमि
मीरापुर जिला मुजफ्फरनगर, ये कहाँ है, कौन से राज्य में है? उत्तर प्रदेश में है बच्चों। नेक्स्ट देखिए, मृत्यु कब हुई इनकी? 11 अप्रैल 2009 में इनकी मृत्यु हुई। मृत्यु स्थान नई दिल्ली, नई दिल्ली में इनका मृत्यु हुआ 11 अप्रैल 2009 में। मुख्य रचनाएं देखिए, बहुत बहुत इम्पोर्टेंट है। अर्धनारीश्वर आवारा मसीहा, अर्धनारीश्वर ఆవారా మసిహ, క్షమాదాన, తర్వాత పంఖహీన్, ఇది ఒక ఆత్మకథ. ఈ విధంగా ఈయన రచనలో అర్ధనారీశ్వర్, ఆవారా మసిహ, క్షమాదాన్, ఇంకా ఏంటి పంఖహీన్, ఇవి ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ చూడండి, పురస్కార్. మన భారత ప్రభుత్వము విష్ణు ప్రభాకర్కి పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా సాహిత్య అకాడమీ పురస్కార్, తర్వాత పాబ్లో నెరూదా సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్, ఇన్ని ఆవారా మసీహా రచనకి వెళ్ళి ఆవారా మసీహా రచనకు సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చూడండి, మూర్తిదేవి పురస్కార్ మరియు శలాకా సమ్మాన్, ఈ మొత్తం కూడా ఈయన యొక్క పురస్కారాలు. चलिए बच्चों, आप फिर एक बार देखिए, विष्णु प्रभाकर, इनका जन्म 21 जून 1912 को हुआ, मीरापुर जिला मुजफ्फरनगर उत्तर प्रदेश के हैं ये। मृत्यु 11 अप्रैल 2009 नई दिल्ली में हुई। और इनकी मुख्य रचनाएं अर्धनारीश्वर, आवारा मसीहा, ये बहुत इम्पोर्टेंट है आपको परीक्षा में, भाषा की व्याकरण अंश में, भाषा की बात में आपको पूछा जाएगा। आवारा मसीहा विष्णु प्रभाकर जी की रचना है। क्षमादान तथा पंखहीन, ये आत्मकथाएं आदि इनकी रचनाएं हैं। आदि यानी మొదలైనవి. నెక్స్ట్ పురస్కార్ देखिए, पद्मभूषण, साहित्य अकादमी पुरस्कार, पाब्लो नेरुदा सम्मान, सोवियत लैंड नेहरू पुरस्कार, मूर्ति देवी पुरस्कार और शाला का सम्मान, इनके मुख्य विशेष हैं। चलिए बच्चों, अब हम देखेंगे ये पाठ किसके बारे में आपको बताया गया, महारानी लक्ष्मीबाई। मैंने आपको बताया था लक्ष्मीबाई के बारे में और उनके साहस के बारे में इस एकांकी में बताया गया। हम छोटा सा ब्रीफली इनके बारे में, लक्ष्मीबाई के बारे में जानकारी प्राप्त करेंगे। इनका जन्म 19 नवंबर 1835 में हुआ और मृत्यु 18 जून 1858, 1898 में. జన్మించినప్పుడు 19 నవంబర్ 1835, చనిపోయింది 18 జూన్ 1858, 1898. तो ये मराठा शासित झांसी राज्य की रानी और 1897 के प्रथम भारतीय स्वतंत्रता संग्राम की वीरांगना थी, जिन्होंने मात्र 23 वर्ष की आयु में ब्रिटिश साम्राज्य की सेना से संग्राम किया और रण क्षेत्र में वीर गति प्राप्त की. రాణి లక్ష్మీబాయి గురించి బ్రీఫ్గా చూడండి పిల్లలు. ఈయన మరాఠా రాజ్యానికి చెందిన ఝాన్సీ రాజ్యానికి రాణి. అయితే 1857లో ప్రథమ స్వతంత్ర పోరాటం జరిగింది, మీకు తెలుసు, సిపాయిల తిరుగుబాటు. అయితే అందులో పాల్గొన్న మొట్టమొదటి మహిళా వీరాంగన, వీర వనిత. ఈమె 23 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సైన్యంతో యుద్ధంలో వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేసింది. తర్వాత ఈ విధంగా పోరాడుతూ రణక్షేత్రంలో వీర మరణాన్ని పొందింది. ఇక్కడ చూడండి పిల్లలు, झांसी लक्ष्मीबाई, इन्होंने एक रणचंडी की तरह अपनी युद्ध कला प्रदर्शित किया है. झांसी की रानी लक्ष्मीबाई. विषय प्रवेश देखिए बच्चों, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता प्रकट करती है. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि नारी अबला नहीं सबला है. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्म पारायणता बताई जा रही है. हाँ, विषय प्रवेश. సుభద్ర కుమారి చౌహాన్ ने कहा, खूब लड़ी, బాగా పోరాటం చేసింది. మర్దాని అంటే సాహసి, మర్దాని అనే సాహసి. ఎవరు? झांसी, झांसी वाली रानी. झांसी वाली रानी कौन है बच्चों? हाँ, लक्ष्मीबाई, महारानी झांसी लक्ष्मीबाई. तो इन्होंने इनकी वीरता को बताते हुए कविता लिखी थी. तो इन्होंने सच्चे अर्थों में इन्हें क्या सिद्ध कर दिखाया? महिला, नारी अबला नहीं सबला है. अबला सबला है विलोम शब्द है बच्चों, इसको ध्यान में रख लीजिए. अबला की विलोम शब्द व्यतिरेक पदमो
సబల అబల అంటే బలహీనురాలు, సబల అంటే బలవంతురాలు. అంటే ఎప్పుడు కూడా మహిళల్ని తక్కువ అంచనా వేస్తారు అబల అని, బలహీనురాలు అని. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సబల అంటే మంచి బలవంతులుగా ఉండగలరు, పోరాటం చేయగలరు అని లక్ష్మీబాయి నిరూపించింది. और देखिए లక్ష్మీబాయి సచ్చే అర్థం में ఈమె దేశానికి స్వాతంత్ర పోరాటానికి ఒక పునాది వేసింది. మనకి ప్రస్తుత పాఠంలో ఈమె యొక్క కర్మ పారాయణత అంటే, కర్మ పారాయణత అంటే మనము ఒక పని చేసినప్పుడు అది జరుగుతదా? జరగదా? అని ఆలోచించకుండా అది నేను సాధిస్తాను అనే లక్ష్యంతోనే ఆమె ఝాన్సీ ఝాన్సీ కోసము సిపాయిల తిరుగుబాటు చేసింది. ఇప్పుడు మనకిక్కడ స్వరాజ్‌కి న్యూ పాఠంలో ఇది మనం చెప్పుకున్నాం ఏకాంకి పాట అని. तो एक अंक वाला पार्ट 2 इस एक अंक वाले में ఇందులో పాల్గొన్న వాళ్ళ పేర్లు, ముఖ్య పాత్ర देखिए लक्ष्मीबाई, झांसी लक्ष्मीबाई, लक्ष्मीबाई, जूही, मुंदर, रघुनाथराव, तात्या, ये मुख्य पात्र है। झांसी लक्ष्मीबाई, जूही मुंदर झांसी लक्ष्मीबाई के चलिकत्तेलु, और रघुनाथराव क्या है? मंत्री, तात्या सेनापति। आप लोग को इन बातों को याद रखना चाहिए। जूही एक दासी है, दो लोग भी, लेकिन जूही अच्छा नृत्य करती है, मुंदर भी लक्ष्मीबाई की दासी है। तो रंगमंच पर यानी स्टेज, युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। कैंप कहीं पास ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। तंबू, तंबू అంటే దీని అర్థం ఏంటి? డేరా. तंबू అంటే डेरा, तंबू का अर्थ है डेरा। तंबू का एक भाग दिखाई देता है। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती हैं। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है। वेशभूषा, वेशभूषा అంటే ఏంటి పిల్లలు? వేషభూష అంటే వస్త్ర ధారణ, వస్త్ర ధారణ। ఆ! రంగమంచి అని స్టేజ్ మీద అసలైతే ఇది మీరు ఒక డ్రామా లాగా క్లాస్‌లో ప్రదర్శించాలి. కానీ ఇప్పుడు మనకు కరోనా కాబట్టి తప్పదు. మీరు వీలైతే ఒక నలుగురు కలిసి దీన్ని సంభాషణ రూపంలో మీ ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయగలరు పిల్లలు. అది నేను తర్వాత చెప్తాను. ముందైతే మనం పాఠం చూద్దాం. పहले हम लोग पाठ देखेंगे। రంగ్ మంచ్ పర్, స్టేజ్ మీద ఆ యుద్ధం యొక్క దృశ్యం కనిపిస్తుంది. అక్కడ సమీపంలో క్యాంప్, క్యాంప్ అంటే వాళ్ళ యొక్క డేరా, పాస్ ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू అంటే చెప్పుకున్నాము డేరా అని, एक भाग दिखाई देता है। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ, తన సఖి అయిన జూహీతో ఆమె ఉత్తేజిత్ అంటే ఎంతో ఆవేశంతో, ఉత్తేజిత్ यानी आवेश से, ఆవేశ్ అవస్థ में मंच पर प्रवेश करती हैं। స్టేజ్ మీదకి ఆమె వచ్చేస్తుంది। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में, ఇద్దరు కూడా లాల్ కుర్తీ అంటే ఎరుపు రంగు, లాల్ రెడ్ కలర్ దుస్తులలో మనకి ఆ వేషధారణలో కనిపిస్తారు। तो पहले क्या कहते हैं, लक्ष्मीबाई क्या कहती हैं देखेंगे। लक्ष्मीबाई, आप लोग सभी ध्यान से अपने अपने पाठ्य पुस्तक देखिए और పెన్సిల్ साथ में रख लीजिए। ముఖ్య శబ్దం के नीचे ముఖ్యమైన పదాలు ఏవైతే ఉన్నాయో హార్డ్ వర్డ్స్ వాటి కింద అండర్లైన్ చేసుకోండి మరియు అర్థం కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు। ठीक है बच्चों, चलिए। मेरे देखते देखते क्या से क्या हो गया जूही, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఫస్ట్ వాక్యంలోనే మనకు కనిపిస్తుంది మొదటి వాక్యంలో मेरे देखते देखते, रिपीटेड वर्ड, पुनरुक्ति शब्द आया है बच्चों, उसके नीचे आप लोग रेखांकित कीजिए। देखते देखते क्या से क्या हो गया, ఏం జరిగిపోయింది జూహీ అని లక్ష్మీబాయి అంటుంది। ఏమైందంట? ఝాన్సీ కాలపి గ్వాలియర్, కహా గయే ఝాన్సీ కాలపి గ్వాలియర్। మీకు ఒకసారి ఇవి ఏంటి అంటే మన
ये झांसी कोट है, చూడండి ये झांसी का फोर्ट है। कितना प्यारा, कितना पुराना है, अपना इतिहास में अभी तक भी है। देखिए बच्चों, नेक्स्ट कालापी फोर्ट, ये देखिए कालापी फोर्ट, किला, कालापी किला। नेक्स्ट देखिए बच्चों, ग्वालियर किला, कितना प्यारा है ना, ग्वालियर किला, और कितना मजबूत है, స్టాండర్డ్ ఉంది చూడండి। మనం కూడా మన హైదరాబాద్లో చూస్తూ ఉంటాం గోల్కొండ కిలా, ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి। ग्वालियर, कालापी और झांसी। तो आपको मैंने एक बात बताना भूल ही गया बच्चों, यहाँ पर देखिए आइडेंटिफिकेशन के लिए आपके लिए कुछ पात्र मैंने यहाँ इकट्ठा किए। ये देखिए, ये है महारानी झांसी लक्ष्मीबाई, और ये देखिए जूही, और ये है मुंदर। नेक्स्ट हमने आपको बताया मंत्री, मंत्री का नाम क्या था बच्चों? हाँ, रघुनाथ राव। नेक्स्ट तात्या है, ये तात्या सेनापति हैं। नेक्स्ट ये सेना नायक है। ये मुख्य पात्र हैं बच्चों। आप लोगों को ये ध्यान में रखकर पाठ एकांकी विधा में ड्रामा के रूप में आपको प्रदर्शित करना है। पाठशाला खुलते ही हम लोग देखेंगे बच्चों। फिलहाल पाठ देखेंगे। हाँ, ఝాన్సీ కాలపి గ్వాలియర్ కहाँ गए, ఝాన్సీ కहाँ गए అంటే వ్యక్తులు కాదు ఇక్కడ, ఇది కోట అన్నట్టు, కోటల పేర్లు మనం చూసాం కదా। ఝాన్సీ కా ఖిలా, కాలపి, గ్వాలియర్, ఈ ఖిలేపురే కहाँ गए, ఎక్కడికి పోయాయి ఈ కోటలన్నీ కూడా అని జూయితో అడుగుతున్నది। परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। లక్ష్మీబాయి ఆవేశంతో తన బాధను జూహితో ఈ విధంగా చెప్తుంది। తను తన కోటలను కాపాడుకోవడానికి अपने किले को बचाने का प्रयत्न करती है, परंतु उनके मार्ग में आने वाली हर कष्ट को कैसे तुलना की है हमें इस अनुच्छेद में बताया गया। తన కష్టాలు, తన మార్గంలో వచ్చే కష్టాలను తను ఈ ప్యాసేజ్లో మనకి వివరించడం జరిగింది చూడండి। हाँ, परंतु मंजिल, मंजिल అంటే ఏంటి? లక్ష్యం, లక్ష్యం, మంజిల్ का अर्थ है లక్ష్యం। తను లక్ష్యాన్ని చేరుకుంటా అనుకుంటుంది, కానీ ఆలోపే ఏవో ఒక అవాంతరాలు అనేవి వచ్చేస్తున్నాయి। तो पास आकर भी हर बार दूर चली जाती है, నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాననే లోపు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటుంది। స్వరాజ్య को आते हुए देखती हूँ, స్వరాజ్య అంటే నేను చెప్పాను సెల్ఫ్, మన గవర్నమెంట్, మన ప్రభుత్వము। आते ही देखती हूँ, परंतु दूसरे ही क्षण, రెండో క్షణంలోనే మార్గంలో హిమాలయ అడ్ జాతా హై అంటుంది। హిమాలయాల లాంటి ఏదో ఒక అవాంతరం వస్తుంది అని అంటుంది। అడ్ జానా అంటే उसके सामने आ जाना। నెక్స్ట్ उसे पार करती हूँ, ఆ హిమాలయాలను దాటగానే महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती हैं। महासागर की అంటే మహాసముద్రాల యొక్క డరావని అని భయంకర్, గుర్తుపెట్టుకోండి, డరావని అంటే భయంకర్, మీరు రాసుకోవాలి అక్కడ। థపేడే, థపేడే అంటే ఏంటి? వాటి యొక్క అలల యొక్క తాకిడి, లహరే, లహర్ అంటే అలలు, థపేడ అంటే దాని యొక్క తాకిడి। तो मारने लगती हैं, उन उससे జూంజుతీ हूँ, లహరోं से मैं హల్చల్, థపేడ అంటే హల్చల్ అని కూడా అంటూ ఉంటారు। उनसे జూజుతీ हूँ, జూజన అంటే ఏంటి? లడన, పోరాడడం, లడన। फिर లడన లహరోంకి థపేడోं से, ఆ మార్గంలో వచ్చి అవాంతరాలన్నిటిని కూడా ఎదుర్కొన్నా కూడా నావిక్ సో జాతే హై। నావిక్ అంటే ఎవరిక్కడ? బోట్ నడిపే అతన్ని మనం నావిక్ అని అంటాము। పడవ నడిపే అతను అంటే ఇక్కడ పడవ నడపడం కాదు, ఎవరైతే దేశానికి, సైన్యానికి అధికారి ఉంటాడో, సేనాపతి నిద్రపోతున్నాడు అని అంటుంది। देखो जूही उधर क्षितिज पर देखो, क्षितिज అంటే భూమి మరియు ఆకాశ్ के मेल को, भूमि और आकाश जब मिलता है उसको हम क्षितिज कहते हैं। क्षितिज पर देखो कैसी लपलपाती हुई लपटें उठ रही हैं। लपलपाना అంటే మండడం, हुई లపటే అంటే జ్వాలలు, మండుతున్న జ్వాలలు అంటే ఇక్కడ యుద్ధ వాతావరణము, యుద్ధ జ్వాలలు అనేవి కనిపిస్తున్నాయి అని అంటుంది। ఈ యుద్ధ జ్వాలలు ఎందుకు వస్తున్నాయి పిల్లలు చెప్పండి? ఆ, లక్ష్మీబాయి నుంచి ఝాన్సీ రాజ్యాన్ని తీసుకోవడం కోసము
దాన్ని ఆక్రమించుకోవడం కోసము బ్రిటిష్ వాళ్ళు తన కోటలన్నిటిని కూడా యుద్ధంతో పోరాటం చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. లక్ష్మీబాయిని వాళ్ళ రాజ్యం నుంచి పారదోలడానికి ప్రయత్నం చేస్తున్నారు. సారా ఆకాశ్ ధూమ్ ఘటాओं से छाया हुआ है. సారా ఆకాశ్ మొత్తం ఆకాశం కూడా ధూమ్ ఘటాओं అంటే యుద్ధ జ్వాలలతో ఛాయా హువా హై ఆవరించి ఉన్నది. प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है. ప్రళయకి భూమిక ప్రళయము అంటే ఏదో ఒక పెద్ద ప్రళయం, ఒక తుఫాన్ లాంటిది. అంటే యుద్ధము వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ రావు సాహబ్ అంటే ఎవరని చెప్పిన పిల్లలు? మంత్రి, మహారాణి లక్ష్మీబాయికి మంత్రి కన్నా రావు సాహబ్. రక్త మండలికి ఛాయమే, యుద్ధము జరుగుతున్నా కూడా దాని ఛాయలో అతను ఆరాం అంటే మంచిగా సుఖంగా ఉంటున్నాడు అని అంటుంది. ఆవేశమే ఆతే ఆతే సహసా మౌన్ హో జాతి. ఈ విధంగా ఆవేశంతో చెప్తూ మళ్ళీ మౌనంగా అయిపోతుంది. జూహి కుచ్ కహనే కే లియే ముహ్ ఖోల్తీ హై కి మహారాణి ఫిర్ బోల్ ఉఠ్తీ హై. జూహి మహారాణితో చెప్దాం అనుకుంటుంది కానీ ఆ లోపే మళ్ళీ కామ్ అయిపోతుంది. ఎందుకంటే లక్ష్మీబాయి మళ్ళీ చెప్తుంది ఏమని? జూహి జూహి मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी. हाँ, यहाँ पर देखिए मैंने प्रतिज्ञा की थी. झांसी लक्ष्मीबाई की प्रतिज्ञा क्या थी? ये बहुत इंपॉर्टेंट है बच्चे. अपनी झांसी मैं अपनी झांसी नहीं दूंगी. ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రతిజ్ఞ क्या थी? ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క ప్రతిజ్ఞ అంటే తను చేసిన ప్రతిజ్ఞ ఏంటిది? అప్ని అంటే నా యొక్క ఝాన్సీ రాజ్యాన్ని నేను ఇవ్వను. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహి. కానీ ఝాన్సీని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. సహసా తీవ్ర హోకర్ మళ్ళీ తన తీవ్ర స్వరంతో నహి నహి ఝాన్సీ హాత్ సే నహి నిక్లి. ఏమంటుంది? ఝాన్సీ తన చేతి నుంచి వెళ్ళిపోలేదు. మై అప్ని ఝాన్సీ నహి దూంగి. నేను నా ఝాన్సీ రాజ్యాన్ని ఇవ్వను. మై అకేలీ హూ లేకిన్ ఉసే క్యా మై అకేలీ హీ ఝాన్సీ లేకర్ రహూంగి. అకేలీ అంటే ఏంటి? ఒంటరిగా. మై అకేలీ ఒంటరిగా ఉన్నాను, అయినా సరే నేను ఝాన్సీ రాజ్యాన్ని ఇవ్వను, నేను కాపాడుకుంటాను అని అంటుంది. तो अब देखिए जूही क्या कहती है. हमने इस अनुच्छेद में మనం ఈ ప్యాసేజ్లో ఏం తెలుసుకున్నాము? ఝాన్సీ లక్ష్మీబాయి తన ఝాన్సీ, కాలపి, గ్వాలియర్ కోటలను కాపాడుకోవడానికి ఏ విధంగా ఆవేశంతో తన మాటలను, తన ప్రతిజ్ఞను తెలియచేస్తుందో మనము చూసాము. झांसी लक्ष्मीबाई की प्रतिज्ञा क्या थी हमने देखा. और अब देखिए जूही क्या कहती है. कौन कहता है आप अकेली है महारानी. ఎవరు చెప్తున్నారు మహారాణి మీరు ఎక్కాకి ఒకరే ఒంటరిగా ఉన్నారని? आप तो गीता पढ़ती हैं. गीता आपको मालूम है गीता, गीता यानी भगवत गीता. हम जब हर दिन भगवान को याद करते हैं तो हमें कष्ट नहीं होता. तो जूही याद दिलाती है किसे? महारानी लक्ष्मीबाई को. क्या कहकर? आप रोज गीता पढ़ती हैं. आपको पता है हिंदू धर्म का पवित्र ग्रंथ है भगवत गीता. तो भगवत गीता पढ़ने पर हमें क्या मिलता है? बोलिए बच्चों, क्या होता है भगवत गीता पढ़ने से हमें? हमें हम अपने कष्टों को भुला सकते हैं, हमें धैर्य मिलता है. तो फिर यहाँ निराशा कैसी? लक्ष्मीबाई से क्या कहती है? निराश नहीं होना महारानी. आप गीता है, आपके साथ भगवान है तो हम हमारा लक्ष्य प्राप्त कर सकते हैं అని जूही लक्ष्मीबाई धैर्याన్ని చెప్తుంది. तो लक्ष्मीबाई क्या कहती है देखिए. मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी. निराशा, निराशा का विलोम शब्द क्या है बताइए बच्चों? निराशा का विलोम शब्द है आशा. ये याद रखिए बच्चों, आशा निराशा विलोम शब्द में पूछा जाएगा. मैं निराश नहीं हूँ అని అంటుంది. झांसी लेकर रहूंगी, నేను ఝాన్సీ రాజ్యాన్ని నేను కాపాడుకుంటాను. लेकिन तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने क्या कहा. इधर तरह चूज़ाम. पहले देखिए यहाँ पर इस चित्र में आपको दिखाई दे रहा है झांसी महारानी लक्ष्मीबाई बहुत विचार में है. कौन सा विचार है? इनकी चिंता क्या है? बहुत चिंता में दिखाई दे रहे हैं. इनकी चिंता क्या है? अपने झांसी राज्य को बचाना.
ब्रिटिशों से अपने झांसी को बचाना अंग्रेजों से। यहाँ पर देखिए, ये है मंत्री, ये है लक्ष्मीबाई, ये लक्ष्मीबाई है, महारानी लक्ष्मीबाई। ये हैं इनके मंत्री रघुनाथ राव, ये है लक्ष्मीबाई का बेटा, पुत्र। तो यह चित्र आपने आपके पाठ्य पुस्तक में दिया गया है, मुख्य चित्र। यहाँ पर लक्ष्मीबाई अपने गुरु के बातों को याद करती है, देखेंगे। नेक्स्ट पेज देखिए बच्चों, पेज नंबर 43। तो जूही से कहती है, मैं निराश नहीं हूँ जूही, तुम्हें याद है बाबा गंगादास ने मुझे क्या कहा। बाबा गंगादास के बातों को एक बार महारानी लक्ष्मीबाई याद करती है। क्या है ये आपको लघु प्रश्न में पूछा जाएगा। बाबा गंगादास ने लक्ष्मीबाई को क्या हितबोध किया था। तो ये बहुत बहुत इम्पोर्टेंट है बच्चों, इसको ध्यान में रख लीजिए। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। गंगादास ने क्या कहा, जब तक एప్పటి వరకు అయితే समाज में, समाजంలో छुआछूत అంటే अस्पृश्यता, अस्पृश्यता और ऊंच नीच అంటే धनिक और गरीब, ऐसे भेदभावनाओं को नहीं मिटा सकते तब तक। और जब तक विलास प्रियता, लोग విలాసాలను వదిలేసి తమ విలాస సుఖమయ జీవితాన్ని వదిలేసి జనసేవक ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రారు అప్పటి వరకు। और स्वराज की ఆ, नहीं मिल सकता, స్వరాజ్య नहीं मिल सकता అప్పటి వరకు మనకి స్వరాజ్యం అనేది ప్రాప్తించదు అని గంగాదాస్ అంటున్నాడు। అంటే ఒక మహారాణి కష్టపడితే కాదు, ప్రజలందరూ కూడా ఆ, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అస్పృశ్యతను, ధనిక పేద అనే భేదభావాన్ని, తర్వాత విలాస ప్రియత, సుఖమయ జీవితాన్ని వదిలేసి ప్రజా సేవకులుగా మారరు అప్పటి వరకు మనం స్వరాజ్యాన్ని సాధించలేము అని బాబా గంగాదాస్ అంటారంట లక్ష్మీబాయితో। वह मिल सकता है केवल సేవ, తపస్య और బలిదాన్। మరి ఇవి మనకి స్వరాజ్యం లభించాలంటే ఎట్లా, సేవ, తపస్య, బలిదాన్, ఈ మూడు ముఖ్య అంశాలు గుర్తుపెట్టుకోండి। సేవ అంటే ప్రజలకు సేవ చేసే గుణము, తపస్య మనం ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఏకాగ్రతతో ఒక తపస్యలాగా, ఇప్పుడు మీరున్నారు చదువుకుంటున్నారు, చదివే మీకు లక్ష్యం, మీరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అంటే దాన్ని ఒక తపస్యలాగా మీరు చదవాలి। और बलिदान అంటే हमारे राज्य के लिए, अपने राज्य के लिए अपने प्राणों का अर्पण करना है। ऐसे भावनाओं से ही हम स्वराज्य को प्राप्त कर सकते हैं। तो अब नेक्स्ट देखिए दूसरा, जूही क्या कहती है। लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। स्थापना అంటే उसका प्रारंभ किससे हो सकता है, भूमि, भूमि की स्थापना करना। स्वराज के लिए पहले हमें भूमि की स्थापना करना। నెక్స్ట్ స్వరాజ్ కి నీవ్ అంటే పునాది వేయడము, నీవ్ కాడితే పునాది కా పత్థర్ బాంధనా। మనం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఒక ప్లేస్ కొంటాం, సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత దానికి పునాది వేస్తాం। ఆ విధంగా స్వరాజ్యాన్ని కూడా స్థాపించాలంటే ఫస్ట్ భూమికి తయారీ करना और नींव डालना। और सफलता और असफलता देव के हाथ में है। సఫలత అసఫలత చూడండి, ఇది అపోజిట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి పిల్లలు। విలోమ శబ్ద है, విపరీతార్థ శబ్ద है। सफलता का विपरीतार्थ यानी अपोजिट वर्ड, व्यतिरेक पदम ఏంటి, असफलता। और असफलता में आपको प्रत्यय उपसर्ग क्या है पूछा जाएगा। सफलता को हम आ अक्षर जोड़ने से असफलता होता है। आ अक्षर क्या है, उपसर्ग है, इसमें आ अक्षर उपसर्ग है। सफलता के आगे हम आ जोड़ने से असफलता, शब्द का अर्थ ही बदल गया। देखिए बच्चों, ऐसे शब्दों के आगे जो प्रत्यय जुड़ते हैं उससे हम शब्दों के विपरीतार्थ शब्द बनाते हैं। तो यहाँ पर सफलता का विलोम शब्द है असफलता।
దైవంకి हाथ में है మరి సక్సెస్ పొందకపోవడం అనేది భగవంతుని చేతిలో ఉంది అని అంటుంది. లేకిన్ नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है కానీ పునాది వేయడానికి మనల్ని ఎవరు ఆపలేరు అని అంటుంది. వహ హమారా అధికార్ హై ఇది మన అధికారము అని జూహి అంటుంది. లక్ష్మీబాయి చూడండి ముస్కురాకర్ कहती है हंसते हुए నవ్వుతూ అంటుంది शाबाश मेरी कर्नल शाबाश అని हम किसी को गुड कहते हैं अच्छा बच्चा कहते हैं तब हम शाबाश कहकर संबोधित करते हैं बच्चों शाबाश అని మెచ్చుకుంటుంది. तुम लोगों से मुझे यही आशा है మీతో నాకు ఇదే ఆశ ఉంది ఏంటి అంటే जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हैं वह निश्चय ही महान होगा ఏ స్వరాజ్యానికైతే పునాది మీలాంటి మహిళామణులు వేస్తున్నారో నార్య అంటే ఇక్కడ మహిళలు స్త్రీలు అని అర్థం నిశ్చయ్ అనే నిర్ణయం ఏంటి అంటే అది ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది మహాన్ నిశ్చయ్ అంటే నిర్ణయం तो मुझे इस बात की चिंता नहीं है చింత అంటే నాకు ఎటువంటి బాధ లేదు ఏంటి వా మేరే జీవన్ కాల్ మే ఆతా హై యా నహీ ఆతా నా జీవిత కాలంలో వస్తుందా లేదా అని నేను దాని గురించి ఎటువంటి నాకు బాధ లేదు లేకిన్ ముझे इस बात का दुख अवश्य है నాకు బాధ ఏంటి అంటే दुख यहाँ पर देखिए दुख का विलोम शब्द क्या है सुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति हैं हाँ यहाँ पर देखिए बच्चों तात्या सेनापति का नाम क्या है तात्या फिर भी हमारी सेना में अनुशासन नहीं है अनुशासन यानी क्रमशिक्षण यानी एक अच्छी रीति से रहना हमारे पास ग्वालियर का किला है మరి వీళ్ళ దగ్గర ఏ కోట ఉంది ఇప్పుడు ग्वालियर कोटा ఉంది ग्वालियर किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं ग्वालियर कोटा ఉన్నా సరే మనం ఏమి చేయలేకపోతున్నాం దీనికి కారణం ఏంటి जानती हो क्यों यहाँ पर देखिए आपको विराम चिन्ह भी ध्यान में रखना चाहिए पहले लक्ष्मीबाई के इस लाइन में देखिए शाबाश मेरी कर्नल यहाँ पर ये कौन सा विराम चिन्ह है बताइए बच्चों आश्चर्यार्थक बोधक है आश्चर्य बोधक है और नेक्स्ट यहाँ पर देखिए लास्ट लाइन में हम फिर भी हम कुछ नहीं कर पा रहे हैं क्यों क्यों यानी ప్రశ్నవాచక చిహ్న है जानती हो क्यों ఎందుకు क्यों అంటే ఎందుకు ये भी प्रश्नवाचक चिन्ह है ऐसे परीक्षा में आपको ऐसे वाक्य दिए जाएंगे और वहाँ पर प्रश्न सूचक है या अल्प विराम है अर्ध विराम है पूर्ण विराम है या ఆశ్చర్యబోధక कौन सा चिन्ह है पहचानिए అని మీకు ప్రశ్నలు ఇవ్వబడతాయి కాబట్టి आपको पाठ्य पुस्तक पाठ ध्यान से देखना है और विराम चिन्हों को भी ध्यान में रखना है बच्चों तो ये है तो अब यहाँ पर देखिए यहाँ एक बॉक्स दिया गया बॉक्स లో క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి ప్రశ్నలు చూడండి లక్ష్మీబాయి किससे बातें कर रही हैं మనం చూసాం లక్ష్మీబాయి ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి हाँ जूही से बात कर रही है उन्हें किस बात की चिंता सता रही है उन्हें किस बात की चिंता है अपने झांसी राज्य को बचाना और राज्य में सेना में अनुशासन को लाना इस बात की चिंता है क्योंकि रघुनाथ राव तात्या सभी विलासिता में डूबे हुए हैं ये चिंता उनको सताई जा रही है तो जूही जानती हूँ महारानी हम विलासिता में डूब गए हैं तभी मुस्कुराती हुई मुंदर वहां प्रवेश करती है జూహి అంటుంది మహారాణితో తెలుసు మహారాణి మనమందరం కూడా అంటే మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా విలాసత్వంలో అంటే సుఖ సంతోషాలతో సుఖంలో మునిగి ఉన్నారు వాళ్ళకి మనకి వచ్చే కష్టం ఏంటిదో వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అంచనా వేయలేకపోతున్నారు అని అనే లోపే ముస్కురాకర్ అంటే నవ్వుకుంటూ చిరునవ్వుతో ముందర వచ్చేస్తుంది ముందర కూడా లక్ష్మీబాయి యొక్క సఖి ముందర ఏమంటుంది చూద్దాం కౌన్ कहता है कि हम विलासिता में डूब गए हैं यहाँ पर देखिए प्रश्न सूचक वाक्य है ये भी प्रश्न सूचक विराम चिन्ह आया है ఎవరంటున్నారు మనం విలాసంలో ఉన్నామని విలాసితా మే డూబే హై రావ్ సాహబ్ అంటే మంత్రి విలాసత్వంలో ఉన్నారు అని बांदा के नवाब ये कहाँ के नवाब है बांदा के नवाब और సేనాపతి తాత్య బాందా के नवाब మరియు ఈయన సేనాపతి వీళ్ళిద్దరు కూడా రావు సాహబ్ మరియు తాత్య వీళ్ళిద్దరూ కూడా విలాసంలో మునిగి ఉన్నారు అని ముందర అంటుంది అప్పుడు జూహి చూడండి ఏమంటుంది సహసా
అంటే ఈ విధంగా ముందర అనే లోపే సహసా అంటే ఆ లోపే నహీ ముందర్ సేనాపతి నహీ అని జూహి సేనాపతి కా పక్ష లేతి హై. పక్ష లేనా అంటే జూహి సేనాపతి వైపు పక్షంలో మాట్లాడుతుంది. ముందర అంటుంది ముస్కురాती है ఓహ్! समझी तुम तो उनका पक्ष लोगी ही. ఓహ్! అనే దగ్గర చూడండి అల్ప విరామం వచ్చింది ఇక్కడ. समझी ఆశ్చర్యబోధक चिन्ह है और పూర్ణ విరామ్ హై అంत में तुम तो उनका पक्ष लोगी ही. నువ్వు తాత్య పక్షం తీసుకుంటావు అని అంటుంది. జూహి అంటుంది దృఢ స్వర్ మే ఏమంటుంది మై ఉస్కా పక్ష నహీ లేతి. నేను అతని వైపు మాట్లాడటం లేదు. లేకిన్ జో తథ్య హై తథ్య యానీ तथ्य का अर्थ क्या है बच्चों उसके नीचे रेखांकित कीजिए. तथ्य यानी निजम सच. जो सच है उसको छिपाया नहीं जा सकता. దానిని మనము దాచలేము. सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. సర్దార్ తాత్య ఇక్కడ రావు సాబ్ని మంత్రి గారిని తన్ మన్ అంటే తన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుతో అతన్ని స్వామి అని అంటారు. స్వామిగా అంటే ఒక భగవాన్ లాగా చూస్తారు అని అంటుంది. जूही तात्या का पक्ष लेती है तब मुंदर क्या कहती है देखेंगे. मुंदर और तुम उनको अपना स्वामी मानती हो. अपना स्वामी मानती हो అని ఎవరిని అంటుంది జూహీని ముందర్ అంటుంది. అప్పుడు జూహీ ఏమంటుంది చూడండి. हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी. అవును నాకు తాత్య అంటే చాలా ఇష్టము. నేను అతన్ని స్వామిగా కొలుస్తాను. కొలుస్తూనే ఉంటాను అని అంటుంది. లేకిన్ उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ ठुकरा चुकी हूँ అని అంటుంది జూహి. ఏమంటుంది నేను తాత్యాను స్వామిగా కొలుస్తాను కానీ ఆయన కంటే ఎక్కువ ఎవరు నాకు మహారాణి. మహారాణి అంటే ఎవరు ఇక్కడ లక్ష్మీబాయి. ఇంకా అప్నే దేశ్ కో అప్నా స్వామి మాన్తీ హూ. ఇంకా నా దేశాన్ని నేను స్వామిగా కొలుస్తాను అని అంటుంది. దేశ్ కే లియే మై సర్దార్ కో భీ ఠుకరా సక్తీ హూ. నా దేశం కోసము నా సర్దార్‌ని గూడా అంటే తాత్యాని గూడా వ్యతిరేకిస్తాను. ఠుకరాను అంటే వ్యతిరేకించడం అని అర్థం ఇక్కడ అని అంటుంది. నెక్స్ట్ ముందర సక్ పక్కా కర్ అంటే కొద్దిసేపు ఆలోచించి ఏమంటుంది జూహీ తూ తో నారాజ్ హో గయి మేరా యహ్ మతలబ్ నహీ థా. అరే జూహీ నువ్వెందుకు నారాజ్ అంటే నువ్వెందుకు అలుగుతున్నావు? నేను చెప్పిన అర్థం అది కాదు. మతలబ్ యానీ అర్థం ఏంటి అంటే मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो उन्हें रोकती क्यों नहीं. నేనేమంటున్నానంటే తాత్య అంటే నీకిష్టమే. అతన్ని స్వామిగా కొలుస్తావు కాబట్టి అతన్ని ఎందుకు ఆపవు అంటే విలాసం నుంచి అతన్ని ఎందుకు బయటికి తీసుకురావు అని తాత్యను అంటూ తాత్య జూహీతో తాత్య గురించి చెప్తుంది ముందర. అయితే మరి ఇక్కడ జూహీకి తాత్య అంటే ఎందుకు ఇష్టము? ఆహా! జూహీ మంచి నాట్యకత్తె అంటే మంచిగా డాన్స్ చేస్తుంది. तो तात्या उसके नाटी को देखकर बहुत खुश होते हैं और उसको अपने सखी मानते हैं. जूही भी तात्या को अपना स्वामी मानती है. ये है तात्या का जूही पक्ष लेने का कारण. तो लक्ष्मीबाई कहती हैं जूही ना उन्हें रोका है मुंदर. ఏమంటుంది లక్ష్మీబాయి జూహీ उन्हें रोका है मुंदर అంటే జూహీ తాత్యాను ఆపింది. मैं जानती हूँ నాకు తెలుసు. जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. दुत्कारना అంటే ఏంటి? వ్యతిరేకించడం. దుత్కారణ. ఇంకా విరోధ్ కర్ణ. विरोध करना. जूही अंटूनी हाँ रानी मैं स्वराज के लिए नाच सकती हूँ बराबर नाचती रही हूँ परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती. కానీ విలాసం కోసము నేను స్వరాజ్యం కోసం నాట్యం చేస్తాను కానీ ఇతరుల సుఖం కోసం వాళ్ళు విలాసంలో మునగడం కోసం వారికి ఫాన్సీ అంటే ఏంది ఉరికంబాన్ని కాలేను అని అంటుంది. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही మార్ సక్తీ హూ. ఎవరైతే నన్ను దానికి అంటే విలాసం కోసము నృత్యం చేయమంటారో అట్లాంటి వాళ్ళను నేను
వ్యతిరేకిస్తాను అని అంటుంది. ठोकर मारना అంటే వ్యతిరేకించడం. లక్ష్మీబాయి అంటుంది దీర్ఘ నిశ్వాస్ లేకర్ ठोकर ही तो नहीं मार सकती जूही నేను ఆ విధంగా అందరిని వ్యతిరేకలించలేను కదా జూహి అని అంటుంది. ఈ దర్ద్‌తో హమే కచోట్ రహా హై కచోట్నా అంటే దుఃఖ్ పహుంచానా దుఃఖ్ बाधन కలిగిస్తుంది. अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते हैं तो बात ही क्या थी मदहोशी అంటే మత్తు ఉన్మత్त होना उन्मत्त ఉన్మత్त यानी విలాసంలో ఉండడము. అయితే నేను ఆ విధంగా వ్యతిరేకించేదాన్ని అయితే ఉన్‌కే ఉన్మత్తుకో దూర్ కర్ సక్తే తో బాత్ హీ క్యా థీ. ఆ విధంగా మనం వాళ్ళని ఆ మత్తులో నుంచి బయటికొచ్చేదుంటే నాకు ఈ బాధ ఉండకపోవు అని లక్ష్మీబాయి జూహీతో ముందరతో అంటుంది. జూహీ అంటుంది భాయ్ సాహబ్ మై ఔరోं की बात नहीं जानती. ఔర్ అంటే మరియు ఇక్కడ ఔరోं की అంటున్నాడు. ఔరోं की అంటే ఇతరులు అదర్స్. बात नहीं जानती. मुझे आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूँ. నేను వాళ్ళని నన్ను ఆజ్ఞాపించండి మహారాణి వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను, కొట్లాడతాను అని అంటుంది. ముందర और मैं भी तैयार हूँ నేను కూడా తయారుగా ఉన్నాను అని ముందర అంటుంది. भाई साहब चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. नींद हराम कर दें ये एक मुहावरा है. नींद हराम करना అంటే వాళ్ళకి నిద్ర లేకుండా చేయడము. అంటే ఇప్పుడు చూడండి एग्ज़ाम्पल परीक्षा का हमें टेंशन होता है तो పరీక్ష की वजह से मेरा नींद हराम हो गया అని అంటూ ఉంటాం. పరీక్ష ఉంది రేపు నాకు నిద్ర పట్టటం లేదు అంటాం. ఆ విధంగా ఎవరైతే విలాసంలో మునిగి ఉన్నారో వాళ్ళని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావడము. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన అంశం ఇక్కడ. నీంద్ హరాం కర్నా అంటే ఆ విలాసంలో నుంచి బయటికి తీసుకురావాలి అని ముందర అంటుంది. లక్ష్మీబాయి అంటుంది నహీ ముందర్ నహీ హమ్ ఉన్‌కి నీంద్ హరాం నహీ కర్ సక్తే. వాళ్ళని మనం మేల్కొల్పాల్సిన అవసరం లేదు. అబ్ తో దుష్మన్ కి ठोकरें ही उनको उस नींद से जगा सकती हैं. లక్ష్మీబాయి ఏమంటుంది దుష్మన్ యాని శత్రువులు. దుష్మన్ శత్రువుల యొక్క ఠోకరే వాళ్ళ యుద్ధపు శబ్దాలు, ఆ దెబ్బలు అనేవి వాళ్ళని నిద్ర నుంచి మేల్కొల్పుతాయి అని లక్ష్మి అంటుంది. జూహి దుష్మన్‌కి ఠోకర్ శత్రువుల ఠోకర్ అంటే వాళ్ళ యొక్క తాకిడినా అని అంటుంది. యహా ఆప్ క్యా కహ్ రही हैं మీరేమంటున్నారు మహారాణి అని జూహి అంటుంది. లక్ష్మీబాయి అంటుంది हाँ जूही दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. మరి ఇక్కడ స్నేహితులు ఠోకర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను చెప్పినా కదా దెబ్బ అంటే మనకి వెన్నుపోటు పొడచడం లాంటిది అన్నట్టు. ఇక్కడ దోస్త్ అంటే ఎవరు మిత్ర్. మిత్రకి ఠోకర్ మిత్రుడు మనకి ఏ విధమైన హాని కలిగిస్తే తెలవకుండా అయినా సరే, తెలిసి అయినా సరే ఆ అవిశ్వాస్‌కి ఖాయికో ఔర్ భీ చౌడా కర్ దేతా హై. అవిశ్వాసం అనే ఖాయి అంటే ఏంటి? ఒక పెద్ద కందకం, ఒక గుంట లాంటిది, ఒక బావి లాంటిదన్నట్టు. దాన్ని ఇంకా చౌడా కర్నా దాన్ని ఇంకా పెంచేస్తుంది. అవిశ్వాసాన్ని పెంచుతుంది అని అంటుంది. క్యా తుమ్ నహీ జాన్తీ కి హమ్ ఏక్ దూసరే కో కిస్ దృష్టి సే దేఖ్తే హై. నీకు తెలుసు కదా మనం రాజ్యంలో ఒకరికొకరు ఏ విధంగా ఉంటాము. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी గహరా నహీ ఉఠేగి. అయితే ఇక్కడ ఏమంటుంది మరి నేను నా వల్లనే నేను అనుమానిస్తే అవిశ్వాసాన్ని కలిగి ఉంటే మరి ఇంకా అనుమానాలు ఎక్కువవుతాయి కదా. శంకాయి అంటే ఇక్కడ అనుమాన్ అనుమానాలు. मुन्नर अंटुंदी माई साहब ठीक कहती हैं शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. మరి శంకాయ అనుమానాల వల్ల అవిశ్వాసం పెరుగుతుంది. అవిశ్వాసం ఉత్పన్నమవుతే మనకి నిరాశ అనేది వస్తుంది. నిరాశ వలన ఏమవుతుందంటే నిరాశ అనే పాయల్ అంటే ఏంది గజ్జెల యొక్క ఝంకార్ అంటే సవ్వడి అనేది ఇంకా ఎక్కువవుతుంది. అంటే ఆ నిరాశ వల్ల అవిశ్వాసం ఇంకా పెరిగిపోతుంది. అంటే మనలో మనమే శత్రువులుగా మారుతాము అని ముందరంటుంది. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. శ్రీఖండ్ మరియు లడ్డు అంటే ఇక్కడ పాయసము మరియు అంటే ब्रह्मभोज के समय ऐसे मिठाई दिए जाते हैं ब्राह्मणों को పరోసా జాతా హై. तो శ్రీఖండ్ పాయసము మరియు లడ్డూల కోసము ప్రాణం ఇచ్చే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదము అనేది వాళ్ళ స్వర్ ఆరుకి ఇంకా
బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం కోసము ఈ లడ్డూలు, శ్రీఖండ్, పాయసము వాటి కోసం బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం అనేది ఇంకా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఎవరైతే వాళ్ళ రాజ్యంలో ఉండి డబ్బుల ఆశ కోసము ఆశపడి శత్రువులకి సహాయం చేస్తారో వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ అంటున్నారు. సహసా కహీ దూర్ తోపోం కా స్వర్ ఉడ్తా వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆలోపు సహసా దూరం నుంచి తోప్ అనే ఫిరంగీల సౌండ్ వినిపిస్తుంది. లక్ష్మీబాయి అంటుంది और जूं ही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. జూహీతో ఏమంటుంది లక్ష్మీబాయి నువ్వు వెళ్ళి త్వరగా తాత్యా నీకు దొరికితే ఖోజ్నా అంటే వెతికి తీసుకురా ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది. జూహీ అంటుంది खोज क्यों नहीं सकती ఎందుకు వెతకలేను आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. పాతాల్ అంటే ఒకవేళ నరకంలో ఉన్నా సరే నేను అతన్ని పట్టుకురాగలను అని జూహీ అంటుంది. जाने को मुड़ती है कि రఘునాథరావు तेजी से प्रवेश करते हैं. వెళ్దామని జూహీ తిరిగే లోపు రఘునాథరావు అక్కడికి వస్తారు. రఘునాథరావు ఎవరు పిల్లలు చెప్పండి? మంత్రి. మహారాణి ఆప్నే సునా అని అంటాడు. ఎవరు? రఘునాథరావు. మహారాణి మీరు విన్నారా? లక్ష్మీబాయి క్యా రఘునాథ్ ఏంటి రఘునాథ్ అని లక్ష్మీబాయి అంటుంది. రఘునాథ్ महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. రోజ్ కి సేన జనరల్ రోజ్ ఇక్కడ చూడండి జనరల్ రోజ్ యొక్క ముఖ చిత్రం అనేది మీకు కనిపిస్తుంది. ఈయన జనరల్ రోజ్ బ్రిటిష్ రాజ్యంలో అప్పుడు ఈయన పరిపాలకుడుగా ఉండేవాడు జనరల్ రోజ్. ఈయన యొక్క సైన్యం అనేది ఎక్కడ ప్రవేశించిందంట? మురార్ దగ్గర ప్రవేశించింది. ఎవరు వచ్చి చెప్తున్నారు? రఘునాథరావు అంటున్నాడు. జనరల్ రోజ్ కి సేన మురార్ మే పీష్వాకి సేన పీష్వా సైన్యాన్ని హరాదియా ఓడించింది అని అంటున్నాడు. జూహీ అంటుంది కాంప్ కర్ అంటే వణుకుతూ అంటుంది క్యా పేష్వాకి సేన హార్ గయి. హార్ అంటే ఏంది? ఓడిపోవడం. హార్ కింద అండర్లైన్ చేయండి పిల్లలు. హార్ కే నీచే రేఖాంకిత్ కీజియే. హార్ కా విలోమ్ శబ్ద హై జీత్. జీత్ అంటే విజయ్. హార్ అంటే ఓటమి. पेशवा की सेना हार गई लक्ष्मीबाई अंटुंदी यहाँ अच्छा ही हुआ బాగైంది అని అంటుంది. अब पेशवा की आंखें खुलेंगी. आंखें खुलना ये ముహావరా है. ఆంఖే खुलना అంటే బుద్ధి రావడము తెలిసి రావడం అని అర్థం. ఇక్కడ కళ్ళు తెరుచుకోవడం కాదు. అంటే తప్పు చేసే ముందు ఎవరైనా చెప్తే వాళ్ళు వినరు. తప్పు జరిగిన తర్వాత వాళ్ళకు తగిన శాస్తి జరిగిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. తెలిసి రావడం అన్నట్టు బుద్ధి రావడం. రఘునాథ్ अपनी सेना को तैयार होने की आज्ञा दो. లక్ష్మీబాయి అంటుంది మంత్రితో వాళ్ళ సైన్యాన్ని ఆజ్ఞాపించి యుద్ధానికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించండి అని అంటుంది. రోజు గ్వాలియర్ కా ఖిలా నహీ లే సకేగా. గ్వాలియర్ కోటను జనరల్ రోజ్ ఆక్రమించలేడు అని అంటుంది. तो रघुनाथ मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ. कूच అంటే ఏంది? ఒక సిస్టమేటిక్ గా దాడి చేయడం అన్నట్టు. ఏమంటారు? మార్చ్. సైన్యము మార్చ్ ఫాస్ట్ లాగా మీరు చూసే ఉంటారు. యుద్ధ సైన్యం యుద్ధానికి వెళ్ళే ముందు ఏ విధంగా వాళ్ళు రెడీ అవుతారు. उसके लिए कूच के लिए युद्ध के लिए तैयार होने को रघुनाथ जाकर कहता हूँ అని అంటుంది. కేవల్ आपको सूचना देने के लिए आया था. మీకు సూచన ఇవ్వడానికి సమాచారం అందించడానికి వచ్చాను మహారాణి అంటాడు. లక్ష్మీబాయి कहती है और जूही तुम ही जाओ. జూహీ నువ్వు కూడా వెళ్ళు. सहसा बाहर देखकर लेकिन ठहरो शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. బయట చూసి అంటుంది సహసా లోపు తాత్యా వస్తున్నాడు ఆగు అని అంటుంది. तो जूही बाहर देखकर जी हाँ ये तो सरदार तात्या ही है. సర్దార్ తాత్యా का ప్రవేశ్. అప్పుడే మంచ్ మీదకి అంటే ఆ స్టేజ్ మీదకి సర్దార్ తాత్యా ప్రవేశిస్తాడు. లక్ష్మీబాయి అంటుంది कहीं सरदार तात्या आज आप इधर कैसे भूल पड़े. ये वाक्य देखें यहाँ पर आश्चर्यार्थक चिन्ह है और प्रश्नवाचक चिन्ह है. కహియే చెప్పండి తాత్యా ఇక్కడ ఎలా వచ్చారు మర్చిపోయి వచ్చారా అని అంటుంది. తాత్యా బాయి సాహబ్ మై కిసి కే లియే సర్దార్ హో సక్తా హూ పర్ ఆప్కే లియే తో సేవక్ హూ. సర్దార్ సేవక్. ఇక్కడ చూడండి వేరే వాళ్ళకు నేను సర్దార్ ఏమో కానీ యజమానినేమో కానీ మీకు మాత్రం నేను సేవకుడిని అని అంటాడు. లక్ష్మీబాయి వ్యంగ్యంగా అంటుంది. ఏమని? వ్యంగ్య సే ఇతనే బడే సేనాపతి కో ఇస్ ప్రకార్ ఏక్ నారీ కే సామ్నే
झुकते లజ్జా नहीं आती ఇంత పెద్ద సేనాపతి అయ్యి ఒక నారి ముందు, ఒక మహిళ ముందు ఈ విధంగా నువ్వు సిగ్గుపడడం నీకు మంచిగా అనిపిస్తుందా అని అంటాడు. ఖైర్ छोड़ो इस बात को यह तुम्हारी వినమ్రత है. సరే వదిలేసేయి. నీ ఈ వినమ్రతగా అంటే నీ ఏమంటాము వినమ్రత అని నీ మర్యాదగా నేను భావిస్తాను. మహారాణికిచ్చే మర్యాదగా భావిస్తాను అని అంటుంది లక్ష్మీబాయి. లేకిన్ యహ్ తోపోం కి ఆవాజ్ కైసీ ఆ రహీ హై? కానీ ఈ ఫిరంగీల శబ్దం వినిపిస్తుంది ఏంటి అని అంటుంది. కౌన్ సా ఉత్సవ్ మనాయా జా రహా హై? ఏదైనా ఉత్సవ్ అంటే ఏదైనా పండుగ, ఏదైనా త్యోహార్ జరుగుతుందా అని అంటుందన్నట్టు. ఏదైనా పండుగ జరుగుతుందా, జరుపుకుంటున్నారా అని అంటుంది. शायद चाटुकारों में जागीर बाँटना अभी ఖతం నహీ హువా. చాటుకార్ అంటే ఎవరైతే రాజుగారిని పొగుడుతారో అట్లాంటి వాళ్ళని చాటుకారేమి అంటారు. పొగిడి వాళ్ళ యొక్క బహుమతిని అంటే జాగీర్‌నైనా సరే, డబ్బుల రూపంలో అయినా సరే పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగీర్ బాँटना అభి ఖతం నహీ హువా అని లక్ష్మీబాయి అంటుంది. తాత్య అంటాడు, "భాయ్ సాహబ్ ఆప్‌కో హమే లజ్జిత్ కర్నే కా పూరా అధికార్ హై." బాయి సాబ్ లక్ష్మీబాయి మహారాణి గారు మీరు నన్ను ఎంత ఎన్ని మాటలన్నా సరే అనండి. హమ్ ఇసి యోగ్య హై నేను అయోగ్యుడినే. ఎందుకంటే లేకిన్ జో కుచ్ హో రహా హై వహ అప్ జాన్తీ హీ హై. ఏదైతే జరుగుతుందో మన రాజ్యంలో మీకు తెలుసు. లక్ష్మీబాయి షాయద్ బ్రహ్మభోజ్ కి ఉపలక్ష్య మే ఏ తోప్ చల్ రహే హై. బ్రహ్మభోజనానికి ఏర్పాట్ల కోసము ఈ ఫిరంగీల శబ్దం వినిపిస్తుందేమో వాళ్ళకి ఆహ్వానం పలకడం కోసం అని లక్ష్మీబాయి వ్యంగ్యంగా అంటుంది. శ్రీఖండ్ और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. మరి పాయసము లడ్డూల కోసము ఏమైనా ఘీ అంటే ఏంటి? నెయ్యి మరియు చక్కెర అంటే చక్కెర యొక్క కమి అనే తరుగుదల ఏమైనా ఉందా అని అంటుంది. జూహి అంటుంది సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే. మహారాణి గారు ఈసారి ఇతన్ని క్షమించండి. మాఫ్ కర్నా అంటే క్షమా కర్నా. यहाँ पर देखिए माफ कर दो అని అంటుంది. तो लक्ष्मीबाई तो मैं भी तैयार हूँ. जूही अंटुंदी सरकार इस बार इनको माफ कर दीजिए. तात्या व्यंग होकर बाई साहब आप यूं कब तक फटकारती रहेंगी. ఫట్కార్న అంటే ఏంది? హేళన చేయడము అంటే అతన్ని అతనికి బాధ కలిగే విధంగా అతన్ని మీద అరవడము ఫట్కార్న దుత్కార్న వ్యతిరేకించడం అని అంటాం. लक्ष्मीबाई तो मैं भी तैयार हूँ. तात्या तुमसे मुझे बहुत आशाएं थी. तुम्हारे रहते यह सब क्या हो गया तात्या. నువ్వు ఒక సేనాపతివయ్యుండి నాకు నీ మీద చాలా ఆశలుండే. కానీ यह सब क्या हो गया చూడు ఏ విధంగా జరుగుతుంది మన రాజ్యంలో అని అంటుంది. చూయి సర్కార్ ఏ స్వామి భక్త్ హై. ఏమంటున్నాడు? ఏమంటుంది జూహి? ये स्वामी भक्त है అని అంటుంది. లక్ష్మీబాయి లేకిన్ ఆజ్ హమే దేశభక్తోं की आवश्यकता है. ఇప్పుడు స్వామి భక్తులు కాదు మనకి దేశభక్తుల యొక్క అవసరం ఉంది అని అంటున్నాడు. तो అబ్బి కుచ్ నహీ బిగడా అభి బహుత్ కుచ్ కియా జా సక్తా హై. ఇప్పటికి ఏం మించిపోలేదు. మనం ఇంకా చాలా చేయగలము అని లక్ష్మీబాయి అంటుంది. తాత్య ఇసిలియే తో ఆయా హూ భాయి సాహబ్ आप जो कहेंगी वही करूँगा. जो योजना बनाए उसी पर चलूँगा. ఇప్పుడు మీరు ఏది చెప్తే అది వింటాను అని తాత్య అంటాడు. మీరు మీ ప్రణాళిక యోజన అని ప్లాన్ ఏదుంటే నేను ఆ విధంగా చేస్తాను అని అంటాడు. లక్ష్మీబాయి తో జాओ తల్వార్ సంభాలో అయితే వెళ్ళి తల్వార్ అని నీ కత్తిని నువ్వు నీ ఖడ్గాని నువ్వు పట్టుకో అని అంటుంది. नुपुरों की झंकार के स्थान पर గజ్జల శబ్దము బదులు తోపోं का गर्जन होने दो. ఫిరంగీల శబ్దం వినిపియాలి అని అంటుంది. భూల్ జాओ రాగ్ రంగ్. భూల్నా అంటే మర్చిపోవడం. భూల్నే కా విలోమ శబ్द क्या है और एक याद रखना. భూల్నా यानी మర్చిపోవడము. उसका విలోమ శబ్द है याद करना, याद रखना. तो రాగ్ రంగ్ రాగు మరియు రంగ్ అంటే నృత్యాలు, పాటలు అన్నిటిని మర్చిపోండి. యాద్ రఖో హమే స్వరాజ్య లేనా హై. మనం స్వరాజ్యాన్ని సాధించాలి. హమే రణభూమి మే మౌత్ సే జూझना है. జూझना అంటే లడన కొట్లాడడం. దేనితో? రణభూమిలో యుద్ధ భూమిలో మౌత్ సే అని మృత్యువుతో పోరాడాలి అని అంటుంది. తాత్య మహారాణి ఆప్కి జై హో. मैं युद्ध के लिए तैयार होकर आया हूँ. నేను యుద్ధానికి వెళ్ళడానికే తయారై వచ్చాను మహారాణి అని అంటాడు తాత్య.
लक्ष्मीबाई जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. అయితే ఏమంటుంది లక్ష్మీబాయి, ఒకవేళ దుర్భాగ్యంతో అంటే మన అదృష్టం బాలేకుంటే, దురదృష్టం వలన మనం విజయం పొందలేకపోతే, మన సైన్యాన్ని, మన సామాగ్రిని శత్రువులకి అందకుండా నువ్వు తీసుకువెళ్ళాలి అని లక్ష్మీబాయి అంటుంది. తాత్య ఐసా హీ హోగా. లక్ష్మీబాయి, తాత్య మేరా మన్ కహతా హై కి. తాత్యతో లక్ష్మీబాయి అంటుంది, నా మనసు ఏమంటుందంటే, యహ్ మేరా జీవన్ కా అంతిమ్ యుద్ధ హై. నా జీవితంలో ఇది చివరి యుద్ధం కావచ్చు తాత్య అని లక్ష్మీబాయి అంటుంది. జీత్ హో యా హార్. జీత్ హో యా హార్. జీత్ అంటే విజయము. जीत हो या हार అంటే విజయమైనా సరే, ఓటమి అయినా సరే, मुझे किसी बात की चिंता नहीं है. నాకే బాధ లేదు. चिंता केवल इस बात की है, हमारी वीरता कलंकित ना होने पाए. మన వీరత్వం అనేది, మన సాహసానికి ఎటువంటి కళంకం రావద్దు అని అంటుంది. పిల్లలు నెక్స్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 47. తాత్య, బాయ్ సాబ్ వీరతా ఆప్కో పాకర్ ధన్య హై. సాహసము అంటే వీర మరణం అనేది మిమ్మల్ని పొంది ధన్యమవుతుంది. आपके रहते కలంక हमारी ఛాయా को भी नहीं छू सकता. కలంకం అనేది మన నీడను కూడా తాకలేదు అని అంటున్నాడు తాత్య. ఆజ్ఞా దీజియే ప్రణామ్ అని ఆజ్ఞాపించండి మహారాణి, ప్రణామంలో అని వెళ్ళిపోతాడు తాత్య. ఎక్కడికి? యుద్ధానికి. లక్ష్మి అంటుంది, ప్రణామ్ తాత్య, మై సీధీ యుద్ధ భూమి మే జా రహీ హూ, దేర్ న లగానా. ఏమంటుంది? నేను డైరెక్ట్‌గా యుద్ధ భూమికి వెళ్తున్నాను. దేర్ నా లగానా, ఆలస్యం చేయొద్దు అని అంటుంది. ఎవరితో? తాత్యతో. తాత్య చలా జాతా హై. ముందర సర్కార్ ఆజ్ మై బరాబర్ ఆప్‌కే సాత్ రహూంగి. ఏమంటుంది? నేను మీతోనే ఉంటాను అని అంటుంది ముందర. జూహీ, और मैं तोपखाना संभाल लूँगी. నేను ఫిరంగిశాలను, నేను తోప్‌ఖానా అంటే ఫిరంగిశాలను నేను చూసుకుంటాను అని అంటుంది జూహీ. లక్ష్మీబాయి, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे. ఏమంటుంది? మనమందరం కలిసి స్వరాజ్యాన్ని పొందుదాము, లేదా స్వరాజ్యం కోసం పునాది రాయిని వేస్తాము అని అంటుంది లక్ష్మీబాయి. यहाँ पर देखिए नीचे, लक्ष्मीबाई तात्या से क्यों नाराज थी. లక్ష్మీబాయి తాత్యతో ఎందుకు నారాజ్ అంటే అతనికి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నది. తాత్య నే ఉన్హే క్యా ఆశ్వాసన దియా. ఏమని? ఆశ్వాసన, ధైర్యాన్ని కల్పించాడు తాత్య. అయితే లక్ష్మీబాయి తాత్యతో ఎందుకు హ్మ్, నారాజు ఉంది చెప్పండి పిల్లలు? హ్మ్. విన్నారు గదా మీరు. ఎందుకంటే तात्या विलास प्रियता में डूबे हुए हैं, राग रंग में हैं, अपने राज्य के स्वराज के बारे में नहीं सोच रहे हैं. इसको देखकर लक्ष्मीबाई बहुत नाराज़ हुए तात्या को देखकर. तात्या ने उन्हें क्या आश्वासन दिया? हाँ, तात्या ने अपने सरकार को ही स्वामी माना, अपने राज्य को ही स्वामी माना और स्वराज के लिए अपने प्राण अर्पण करने के लिए, युद्ध भूमि के लिए जाने के लिए आज्ञा माँगी और स्वराज्य पाने का आश्वासन, ధైర్యాన్ని ప్రతిజ్ఞను చేశాడు. లక్ష్మీబాయి సాహసి నారి థీ. ఉదాహరణ కే ద్వారా సిద్ధ కీజియే. లక్ష్మీబాయి ఒక వీర వనిత అని మనం అంటున్నాం. ఉదాహరణ ద్వారా సిద్ధ కీజియే. ఏదైనా ఒక ఉదాహరణ చెప్పి ఆమె గురించి ఈ పాఠంలో ఆమె ఏ విధంగా ఆహ్, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసిందో మీరు రాయాలి పిల్లలు. ఇది ఝాన్సీకి లక్ష్మీబాయి. ఇక్కడ చూడండి. यहाँ पर देखिए, हमने इस पार्ट में इस पार्ट के बारे में फिर एक बार देखें. हम ये एकांकी विधा में है और एकांकी विधा में एक ही अंक को बताया जाता है, एक ही समस्या के बारे में इसमें नाटक किया जाता है. मुख्य पात्र है झांसी लक्ष्मीबाई, जूही, मुंदर, रघुनाथ राव, तात्या, सेना नायक. వీరు ముఖ్య పాత్రలు. తర్వాత ఇవి చూడండి, ఝాన్సీ కోట, కాలపి కోట మరియు గ్వాలియర్ కోట. అయితే మనం ఫస్ట్ ఏం చూసాము ఈ పాఠంలో? ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం జూహీతో తన మార్గంలో వచ్చే అవాంతరాలు ఏంటి, उनके मार्ग में आने वाले उस घटनाओं के बारे में बताया है. और नेक्स्ट क्या है? जूही महारानी को कैसे निराश नहीं होने के लिए कहती हैं, आशा दिलाती हैं, इसके बारे में बताया गया. और
हाँ, लक्ष्मीबाई के गुरु कौन थे बच्चों? हाँ, बाबा गंगादास। बाबा गंगादास ने लक्ष्मीबाई को क्या कहा था, उनका हितबोध क्या है, गंगादास ने क्या कहा, इसके बारे में हमने जानकारी प्राप्त की। हमें स्वराज्य प्राप्त करना है तो प्रजा में सेवा, तपस्या और बलिदान होना चाहिए। और उसके बाद हमने क्या देखा, जूही तात्या का पक्ष क्यों लेती हैं, इसके बारे में भी जाना है। और तात्या रघुनाथ से लक्ष्मीबाई क्या कहती हैं, इसके बारे में भी हमने पढ़ा। और जनरल रोज की सेना कैसे मुराद के पेशवा को हरा देती है, और इसके बाद तात्या और रघुनाथ युद्ध के लिए तैयार होते हैं। और मुंदर, जूही, ये सब मिलकर स्वराज्य पाना या स्वराज की नींव डालने के लिए तैयारी करते हैं। ये है स्वराज की नींव, लक्ष्मीबाई, महारानी लक्ष्मीबाई की एकांकी। तो बच्चों आपको इसमें जितने भी पात्र आए हैं, आप एक एक पात्र का अभिनय कर कर इसको वार्तालाप के रूप में, यानी కన్వర్జేషన్ లాగా, ఒక సంభాషణ లాగా మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలు। మీరు ప్రయత్నం చేయండి, आप अवश्य इसमें विजयी होंगे। ठीक है बच्चों, धन्यवाद। बच्चों अब हम इस पाठ संबंधित, स्वराज की नींव पाठ संबंधित प्रश्न देखेंगे। प्रश्न इसमें अर्धग्राह्यता प्रतिक्रिया संबंधित है, अभिव्यक्ति सृजनात्मकता संबंधित है, और तीसरा अंश है भाषा की बात। इस प्रकार के प्रश्न आपको परीक्षा में पूछे जाएंगे पिల్లలు। అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ మరియు అభివ్యక్తి సృజనాత్మకత, భాషకి బాత్ అంటే వ్యాకరణ అంశాలకు సంబంధించిన విషయాలు మీకు పరీక్షలో ఇవ్వబడతాయి। దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మీ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 47, पृष्ठ संख्या 47 खोलिए। वहाँ पर देखिए ఫస్ట్ అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అంటే మీరు చదివిన పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఏం గ్రహించారు। तो पहले आ भाग में देखेंगे। आ భాగంలో ప్రశ్నों के उत्तर दीजिए అంటున్నారు, ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఇవ్వండి। फर्स्ट क्वेश्चन చూడండి, మొదటి ప్రశ్న, मार्ग में हिमालय के अड़ने डरावनी, मार्ग में हिमालय के अड़ने डरावनी लहरों के थपेड़े मारने नाविकों के सो जाने से क्या अभिप्राय है। మార్గ మే మనము పాఠ్యాంశంలో ఫస్ట్ ప్యాసేజ్లోనే లక్ష్మీబాయి జూహితో ఏం మాట్లాడుతుంది, ఆ సందర్భంలో ఆ ప్యాసేజ్లో దీనికి సంబంధించిన జవాబు ఉంది। కాబట్టి మీరు కంపల్సరీగా మీ లెసన్ పాఠము పూర్తిగా మంచిగా చదవాలి, చదివితేనే మీకు మీరు ఓన్గా రాయగలుగుతారు। तो इसका अर्थ देखिए, మార్గంలో హిమాలయాలు అడనే అంటే హిమాలయాలు అడ్డం రావడము అంటే ఆమె స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఆమె మార్గంలో వచ్చే కష్టాలను హిమాలయాలతో పోల్చింది। హిమాలయాలను అంటే ఆ కష్టాలను దాటిన మళ్ళీ ఏమైంది, డరావని లహరోంకే థపేడే మారనే అంటే భయంకరమైన అలల యొక్క తాకిడికి వెనుకకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి తన స్వరాజ్య ఆకాంక్షతో మళ్ళీ దాన్ని తన లక్ష్యాన్ని సాధించడానికి ముందుకొస్తుంది। తర్వాత నావికోంకే సోజానే అంటే తన రాజ్యంలో ఉన్న నావికులు ఎవరిక్కడ, తాత్య మంత్రి, తర్వాత సేనాపతి అయిన తాత్య, వీళ్ళ గురించి క్యా అభిప్రాయం అంటున్నాడు, వీళ్ళ మీ యొక్క అభిప్రాయం రాయండి అంటున్నాడు। అంటే हिमालय जैसे कष्ट आने पर भी झांसी लक्ष्मीबाई आगे बढ़ती हैं और डरावनी లహరోं के थपेड़े అంటే ఇటువంటి భయంకరమైన అలల తాకిడి వలన అంటే తన రాజ్యంలో వచ్చే కష్టాలను, ఎన్ని అడ్డంకులు వచ్చినా బ్రిటిష్ వాళ్ళు కలిగించే అడ్డంకులను తొలగించుకొని ముందుకు వెళ్తుంది। అయినా ఏమైంది, ఇంకా నావికులు అంటే తన రాజ్యంలో ఉన్న మంత్రి మరియు సేనాపతి వీళ్ళు విలాసంలో మునిగి ఉన్నారు, వీళ్ళ గురించి మీరు రాయాలన్నట్టు ఈ జవాబులో। नेक्स्ट इनको प्रश्न చూడండి, यह एकांकी सुनने के बाद उस समय की किन परिस्थितियों का पता चलता है అంటే మనకి ఏకాంకి చదివిన తర్వాత మనకి ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి, వాటిని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా ఎదుర్కొన్నది అనేది మీరు ఇందులో రాయాలి। అంటే లక్ష్మీబాయి పడిన కష్టాలు, తర్వాత వాళ్ళు రాజ్యంలో ప్రజలు ఏ విధంగా విలాసంలో మునిగి ఉన్నారు, గంగాదాస్ ఏం చెప్తారు గంగాదాసు ఎప్పటి వరకైతే రా ప్రజలందరూ కూడా సేవ, బలిదాన్, తపస్య, సేవ, బలిదాన్ ఈ 3 అంశాలను కలిగి ఉంటారు, అప్పుడే మనము
స్వరాజ్యాన్ని స్థాపించగలము అంటారు. ఇంకా ఏమంటారు? స్వరాజ్యానికి పునాది వేయాలి, పునాది రాయిని వేయాలి అంటాడు. తర్వాత ప్రజలను అంటే సేనాపతిని రఘునాథరావుని ఏ విధంగా యుద్ధానికి ఆమె ఆజ్ఞాపిస్తుంది, ఏ విధంగా మురార్ మన జనరల్ రోజ్ సైన్యము మురార్ మీద పీష్వాని దాడి చేసి ఈ విధంగా ఓడించారు. ఈ విషయాలన్నీ కూడా వివరించాలి. తర్వాత తను స్వరాజ్యం కోసము తన చివరి యుద్ధము ఈ జీవితంలో అని చెప్తూ తన సాహసానికి ఎటువంటి కళంకం రాకూడదని ఝాన్సీ లక్ష్మీబాయి తన తాత్య మంత్రితో సేనాపతితో చెప్తుంది. ఈ అంశాలన్నీ కూడా మీరు ఇందులో ఈ ఏకాంకి గురించి మీ సొంత మాటల్లో రాయాలి. తర్వాత నెక్స్ట్ రెండో చూడండి, పాఠ్ పడియే ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే. మీరు పాఠం చదివి దీనికి సంబంధించిన జవాబులు మీరు మీ సొంత మాటల్లో రాయాలి. మొదటి ప్రశ్న, తాత్య కౌన్ थे? तात्या कौन थे बच्चों बोलिए? हाँ, तात्या सेनापति थे, झांसी के सेनापति थे। बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा था? बाबा गंगादास ఏం చెప్తాడు? स्वराज की स्थापना के लिए हमें अस्पृश्यता को, ऊंच नीच की भावना को और विलास प्रियता को छोड़ देना और क्या करना है? प्रजा में तपस्या, सेवा, बलिदान की भावना आना चाहिए, तब तक हम स्वराज को नहीं प्राप्त कर सकते. ఇది 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కంపల్సరీగా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. रानी लक्ष्मीबाई ने क्या प्रतिज्ञा की थी? बताइए बच्चों, रानी लक्ष्मीबाई की प्रतिज्ञा क्या थी? अपनी झांसी को बचाकर रखना, यानी ब्रिटिश से, अंग्रेजों से अपनी झांसी को बचाना. తన ఝాన్సీ రాజ్యాన్ని కాపాడుకుంటాను, ఏ విధంగానైనా సరే, నేను ఒంటరి అయినా సరే ఒంటరిగానే ఝాన్సీ రాజ్యాన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. జూహి తాత్య కా పక్ష క్యూ లేతి హై? జూహి అంటే ఎవరు ఇక్కడ? మహారాణి లక్ష్మీబాయి యొక్క సఖి జూహి. అయితే ఈమె మంచి अच्छा नाट्य करती हैं, अच्छा नृत्य करती हैं, तो इनके नृत्य को तात्या पसंद करती हैं और तात्या इनको चाहने लगते हैं. కాబట్టి జూహి తాత్య పక్షము తీసుకుంటుంది, తాత్య వైపు మాట్లాడుతుంది. తర్వాత ఈలో చూడండి, పాఠ్ కే ఆధార్ పర్ ఆశయ్ స్పష్ట్ కీజియే అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. इसका ఆశయం क्या है? స్పష్ట करना అంటే మనము స్వరాజ్యం స్థాపించడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ భూమిని తయారు చేసుకోవాలి. और नींव डालना यानी स्वराज की नींव डालना, स्वराज्यम కోసం పునాది వేయాలి అని దీని అర్థం. शंकाएं తర్వాత शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. शंकाएं ఇక్కడ వీళ్ళు ఎవరు? లక్ష్మీబాయి జూహీతో ముందరతో మాట్లాడేటప్పుడు ఆ సందర్భంగా చెప్తుంది, అనుమానాలు అనేవి అవిశ్వాసాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి, కాబట్టి అవిశ్వాసం అనేది నిరాశను కల్పిస్తుంది. మరి ఆ నిరాశను మనము అంటే జూహీతో ముందర అంటుంది ఏమని? ఆ నిరాశను పాయల్కి జంకార్ అంటే తన గజ్జెల సవ్వడితో దూరం చేయాలి, ఆ అవిశ్వాసం ద్వారా వచ్చిన నిరాశను అని అంటుంది. తర్వాత థర్డ్ ఈలో గద్యాంశ పడకర్ ప్రశ్నకి ఉత్తర్ దీజియే. మీకు ఇటువంటి అపరిచిత గద్యాంశాలు పరీక్షలో ఇవ్వబడతాయి. మీరు ఏం చేయాలంటే ఆ గద్యాంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, నేను చదువుతాను. मैं पढ़ती हूँ, देखिए बच्चों. भारत का संविधान सभी महिलाओं को समानता का अधिकार, अनुच्छेद 14, राज्य द्वारा कोई भेदभाव नहीं करने, अनुच्छेद 15(1), अवसर की समानता, अनुच्छेद 16, और समान कार्य के लिए समान वेतन, अनुच्छेद 39 का आश्वासन देता है. इसके अतिरिक्त यह महिलाओं और बच्चों के पक्ष में राज्य के द्वारा विशेष प्रावधान, अनुच्छेद 15(3) बनाने की अनुमति देता है. महिलाओं की गरिमा को ठेस पहुंचाने वाली अपमानजनक प्रथाओं का उन्मूलन, अनुच्छेद 91 आ ई के भी अधिकार देता है.
इन सब का पालन करना हमारा कर्तव्य है। इसी प्रकार पोक्सो 2012 बच्चों को लैंगिक उत्पीड़न से बचाने के लिए बनाया गया है। ये है गद्यांश। अब प्रश्न देखिए, यहाँ किसके बारे में बताया गया है? किसके बारे में बताया गया? हाँ, महिलाओं और बच्चों के बारे में बताया गया। महिलाओं और बच्चों के बारे में अनुच्छेद 15(1) में क्या बताया गया? 15(1) में क्या बताया गया बच्चों? देखें 15(1, हाँ, राज्य द्वारा कोई भेदभाव नहीं करने। 15(1) में भेदभाव नहीं करने को बताया गया। नेक्स्ट तीसरा प्रश्न, किस अनुच्छेद के अनुसार महिलाओं को समान कार्य के लिए సమాన వేతనం అంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఏ అధికరణం ప్రకారం ఉంది? చూడండి ఇక్కడ समान वेतन अनुच्छेद 39 39 के मुताबिक समान कार्य के लिए समान वेतन। नेक्स्ट पोक्सो 2012 के बारे में आप क्या जानते हैं? क्या जानते हैं इसके बारे में? बच्चों को लैंगिक उत्पीड़न से बचाने के लिए ये बनाया गया है। ये इसका उत्तर है फोर्थ वन। आप देखिए अभिव्यक्ति सृजनात्मकता, इसमें आप प्रश्न एकांकी के आधार पर बताइए कि स्वराज की नींव का क्या तात्पर्य है। ఇప్పుడు మనం చదివాం కదా పాఠము, ఆ పాఠం ఆధారంగా స్వరాజ్ కి నీవ్ దాని యొక్క అర్థం ఏంటి అంటున్నాడు. అంటే మీరు మొత్తం పాఠం మొత్తం కూడా వివరంగా రాయాలి. తర్వాత वीरांगना लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसाल थी, स्पष्ट कीजिए। ఈమె లక్ష్మీబాయి, వీర వనిత అయిన లక్ష్మీబాయి దేశభక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకోగలము. ఆమె యొక్క సాహసాన్ని వివరిస్తూ రాయాలి. తర్వాత स्वराज की नींव एकांकी को अपने शब्दों में कहानी रूप में लिखिए। हम लोग इसको संभाषण रूप में, वार्तालाप रूप में पढ़े थे, तो इसको आपको एक कहानी के रूप में कथा रूपంలో రాయాలి. తర్వాత ఈ ప్రశ్న నుండి साहस, वीरता, आत्मविश्वास और आत्मनिर्भरता के महत्व पर दो दो वाक्य लिखिए. సాహసము, వీరత్వము, ఆత్మవిశ్వాసము, ఆత్మనిర్భరత గురించి మీరు రెండు రెండు వాక్యాలు రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇప్పుడు భాషకి బాత్లో కొన్ని సమయాల్లో వర్డ్స్ ఇచ్చేసి దాని మీనింగ్ అన్నా, దాని అర్థమైనా, లేకుంటే వ్యతిరేక పదమైనా, ఉపసర్గ ప్రతి అట్లా రాయమంటాడు. కొన్ని సమయాల్లో वाक्य रूपంలో ఇచ్చి वाक्य के रूप में शब्द के नीचे रेखांकित करके उस शब्द का पर्याय शब्द, वचन, विलोम, लिंग पहचान कर लिखने के लिए कहते हैं. వాక్య రూపంలో అయినా ఆ పదాన్ని మీరు గుర్తించి దానికి సంబంధించినది రాయాలి, లేదా ఒక ఓన్లీ వర్డ్ ఇచ్చేసి రాయమంటాడు. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఉదాహరణకి కొన్ని ఇచ్చాడు చూడండి. ఫస్ట్ బిట్లో ఆ बिट में देखिए सूचना पढ़िए, वाक्य प्रयोग कीजिए. आपको प्रश्न अच्छा पढ़ना चाहिए, सूचना के अनुसार आपको पढ़ना चाहिए. यहाँ देखिए वाक्य प्रयोग, సొంత వాక్యం కూడా రాయమంటున్నాడు. नारी, पहला शब्द क्या है? नारी. नारी का पर्याय शब्द అంటే समान अर्थ वाले शब्द, नारी यानी स्त्री. और बताइए बच्चों, नारी तो महिला, नारी, स्त्री ये सब है इसमें. नारी इस पर आपको వాక్య ప్రయోగం भी लिखना है. వాక్య ప్రయోగం సొంత వాక్యం కూడా రాయాలి. ఏంటి చెప్పండి సొంత వాక్యము? हमें नारी का सम्मान करना चाहिए, మనము మహిళలను గౌరవించాలి. తర్వాత మిత్ర यानी दोस्त. दोस्त पर आपको एक वाक्य प्रयोग लिखना है. दोस्त पर बोलिए చెప్పండి పిల్లలు. हाँ, हमारे दोस्त हमें कष्टकाल में हमारी सहायता करते हैं, इस प्रकार. తర్వాత प्रेम, हमें छोटे बच्चों को प्रेम से देखना चाहिए. प्रेम यानी చెప్పండి प्रेम से यानी स्नेह भाव से देखना चाहिए. తర్వాత असफलता, विश्वास, इनके विलोम शब्द लिखिए अंటున్నాడు. असफलता, असफलता का विलोम शब्द क्या है? आ निकाल दीजिए. हाँ, सफलता. తర్వాత विश्वास, विश्वास का विलोम शब्द आ आगे लगाने पर अविश्वास होता है. इस प्रकार विलोम शब्द लिखना और इनके भी वाक्य प्रयोग करना. असफलता, हम अधैर्य करने से असफलता प्राप्त करते हैं. మనము అధైర్యంగా ఉంటే మనం సక్సెస్ పొందలేం. కాబట్టి అధైర్యంగా ఉండకూడదు అని అర్థం ఇక్కడ. असफलता यानी అపజయం. తర్వాత విశ్వాస్, దీనికి వ్యతిరేక పదం ఏంది? అవిశ్వాస్. हमें
सभी पर विश्वास करना चाहिए మనము అందరినీ నమ్మాలి విశ్వసించాలి ఈ విధంగా इसका विलोम शब्द अविश्वास తర్వాత శంక హిల सूचన इनके वचन बदलिए अंటున్నాడు शंका का वचन बदलने पर शंकाये ऐसे लिखना ऊपर चंद्र बिंदु लगाना नेक्स्ट खिला किला కాదు खिला అని చదవాలి खिले खिले అని राయాలి తర్వాత सूचना सूचना का वचन बहुवचन रूप क्या है सूचनाएं ऐसे लिखना తర్వాత सूचना पढ़िए उसके अनुसार कीजिए అంటున్నాడు స్వరాజ్య వినమ్ర इसको उपसर्ग लिखिए ఉపసర్గ అంటే మనం ఒక పదానికి పూర్వ పూర్వ పదము లేదా ఒక అక్షరాన్ని జోడించడం వలన అది ఉపసర్గగా మారి ఆ పదం యొక్క అర్థాన్ని మార్చివేస్తుంది స్వరాజ్య इसमें राज्य एक शब्द है स्व एक है स्व और राज्य तो स्व क्या है उपसर्ग है उपसर्ग स्व स्व को राज्य जोड़ने से स्वराज्य बनता है नेक्स्ट विनम्र विनम्र में उपसर्ग क्या है विनम्र देखिए यह है उपसर्ग తర్వాత వీరత ఐతిహాసిक इसमें प्रत्यय प्रत्यय అంటే ఒక పదం యొక్క చివరిలో చేరే అక్షరం లేదా పదాన్ని మనము ప్రత్యయ అని అంటాము వీరత में प्रत्यय क्या है ता ता को आ की मात्रा लगाना ऐतिहासिक ऐतिहासिक में प्रत्यय क्या है इक అంటే ఇతిహాస్ దీన్ని విడదీస్తే ఇతిహాస్ ప్లస్ ఇక్ ఇక్ అనేది ఏమవుతుంది ప్రత్యయ అవుతుంది यह प्रत्यय आपको परीक्षा में जोड़ने के लिए कहा जाएगा या प्रत्यय को पहचानने के लिए कहा जाएगा यहाँ पर प्रत्यय पहचानिए अన్నారు గుర్తుపెట్టుకోండి नेक्स्ट ई उदाहरण देखिए उसके अनुसार वाक्य बदलिए अंటున్నాడు उदाहरण क्या है पहला उदाहरण देखिए राजू पुस्तक पढ़ता है राजू से पुस्तक पढ़ी जाती है राजू क्या है यहाँ पर करता है पुस्तक कर्म है पढ़ता है क्रिया है कर्ता कर्म क्रिया है और यहाँ पर देखिए राजू से पुस्तक पुस्तक यानी कर्म कर्म को इम्पोर्टेंस दिया गया यहाँ पर कर्म की विशेषता बताई गई तो कर्ता या कर्म के अनुसार क्रिया होता है कर्ता के अनुसार रहा तो कर्तृवाची कर्म के अनुसार रहा तो कर्मवाची అని అంటాము ఇక్కడ చూడండి लड़का भोजन करता है अब इसको कर्मवाची में बदलना है कैसे लड़के से भोजन किया जाता है नेक्स्ट रानी ने आज्ञा दी रानी से आज्ञा दी गई लक्ष्मीबाई ने जूही से कहा लक्ष्मीबाई से जूही को कहा गया అని రాయాలి తర్వాత रेखांकित शब्दों के स्थान पर नीचे दिए गए एक एक शब्द का प्रयोग कर वाक्य बनाइए अंటున్నాడు कक्षा में एक लड़का आया सब लड़के कक्षा में पहुंच चुके थे लड़कों में अनुशासन बना था तो यहाँ पर लड़के के स्थान पर आपको लड़के के स्थान पर लड़का के स्थान पर लड़के के स्थान पर लड़कों के स्थान पर इन शब्दों को लगाना देखिए लड़की लड़की लगाकर देखेंगे हम कक्षा में एक लड़की आई सब लड़कियां लड़कियां వచ్చింది కదా ఇది प्लूरल बहुवचन है सब लड़कियां कक्षा में पहुंच चुके थे लड़कियों में अनुशासन बना था अब नेक्स्ट छात्र छात्र देखेंगे छात्र से कक्षा में एक छात्र आया सब छात्र कक्षा में पहुंच चुके थे ఇక్కడ బహువచన రూపం కూడా छात्र కాబట్టి మనం छात्र ని చదివాము తర్వాత छात्रों में अनुशासन बना था नेक्स्ट छात्रा कक्षा में एक छात्रा आई छात्रा स्त्रीलिंग रूप है सब छात्राएं कक्षा में पहुंच चुके थे छात्राओं में अनुशासन बना था नेक्स्ट ఇప్పుడు మనము బాలక్ బాలక్ గురించి చూద్దాం बालक कक्षा में एक बालक आया
कक्षा में एक बालक आया, सब बालक कक्षा में पहुंच चुके थे, बालकों में अनुशासन बना था। नेक्स्ट, परियोजना कार्य। झांसी की रानी लक्ष्मीबाई के बारे में अतिरिक्त जानकारी एकत्र कीजिए అంటున్నారు. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఇంకా ఎక్కువ సమాచారం ఏమైనా లభిస్తే సేకరించి రాయండి. ఈ విధంగా మీరు మీ నోట్‌బుక్‌లో రాసి మీ సంబంధిత टीचर, మీ अध्यापिका को, आपके हिंदी अध्यापिका को लिखकर बताइए। और कुछ संदेह हो तो आप अपने विषय अध्यापिका से भी पूछ सकते हैं, अध्यापकों से, या मुझे आप लोग कमेंट में बता सकते हैं। ठीक है बच्चों, धन्यवाद।